18వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ ప్రారంభము నుండి మనం ఒక 2-3 మాటలు చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా ప్రశాంతంగా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఇంక పెద్దగా రాసుకునేది చదువుకునేది ఏమి లేదు కదా. చక్కగా దేవుని మాటలు వినండి. ఈ వచ్చిన భాగంలో అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక స్థాయి మనకు కనబడుతుంది. ఇక్కడి అనుభవాలను బట్టే దేవుడు అబ్రహామును స్నేహితుడిగా భావించడం జరిగింది. ఎవరికైనా దేవునికి స్నేహితులుగా ఉండాలి అని ఆశ ఉండదా? నేను దేవునికి స్నేహితునిగా ఎదగాలి అంటే ఏం చేయాలి అనే ప్రశ్న మనకు రావడం సహజమే. నేను కనుగొన్న జవాబు ఏమిటంటే, ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం గారు ఎలా ప్రవర్తించారో, ఎలా భక్తి చేశారో, ఎలా ప్రార్థన చేశారో అలాగే మనము కూడా చేయగలిగితే మనము కూడా దేవునికి స్నేహితులుగా ఎదగవచ్చు, ఉండవచ్చు అనేది నేను నేర్చుకున్న పాఠం. ఒక పరిపూర్ణమైన ప్రార్థన అబ్రహాం గారు చేశారు అనేది ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో మనము కనుగొంటాం. కనుక మీరు కూడా రోజు ప్రార్థన చేసుకుంటారా? అయ్యో, ఎవరు మాట్లాడండి. రోజు ప్రార్థన చేసుకుంటారా? ఏదో మొక్కుబడి ప్రార్థన గాక, ఆపద మొక్కుల ప్రార్థన గాక, అవసరార్థమైన ప్రార్థన గాక, అలవాటైపోయిన ప్రార్థన గాక, ఒక పరిపూర్ణమైన ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నారా? ఒక్కలు కూడా. అయ్యగారేమో 2వ రోజు సభకు కాదన్నారు, మీరేమో 2వ రోజు మాట్లాడతలేదు. నాకేం అర్థమవుతలేదు నాయనో. అందరూ కలిసి అమ్మాయికి ఆందోళన గురి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సమస్య ఏదైనా స్తోత్రమే పరిష్కారం. ఓ స్తోత్రం చెప్తే బాధలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు గంట సేపు చేస్తారో, 2 గంటలు చేస్తారో, 3 గంటలు చేస్తారో, 7 గంటలు చేస్తారో, దినమంతా చేస్తారో, రాత్రి అంతా చేస్తారో, మీ ఇష్టం. ప్రార్థన ఎంత చేస్తే అంత మంచిదే కదా. కానీ సమయంతో నిమిత్తం లేకుండా అదొక పరిపూర్ణమైన ప్రార్థనగా ఉండాలంటే ఏం చేయాలి? How it could be a complete prayer. ఓ పరిపూర్ణమైన ప్రార్థన. ఈ ఆదికాండం 18లో అబ్రహాం గారు చేసిన ప్రార్థనా వ్యవహారం అంతటికి నేను
ఓ పరిపూర్ణమైన ప్రార్థన అని పేరు పెట్టుకున్నాను. అంటే ప్రార్థన అనే వ్యవహారంలో ఉండవలసిన దినుసులన్నీ అందులో ఉన్నాయి. దట్ ఈజ్ వై ఐ కాల్ ఇట్ ఎస్ కంప్లీట్ ప్రేయర్. కనుక ప్రార్థన ఎవరు చేసినా ఈ పరిపూర్ణత ఉండాలి అనేది నేను కోరుకొని ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రార్థన ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముగించాలి, ఎలా కొనసాగాలి, ఏమేమి ఉండాలి అనేది ఒక సమగ్రమైన వివరణాత్మకమైన పాఠంగా ఇది ఉంటుంది. ఒక ఆయన రేడియోలు కాలం, టీవీలు ఇప్పుడు బాగా ప్రబలాయి, అది కూడా మరుగైపోయి యూట్యూబ్ మీద పడింది ప్రపంచం. రేడియో కాలంలో కోడి మాంసం ఎలా ఉండాలి నేను చెబుతాను అని రేడియోలో చెబుతున్నారట. ఆయన ఎలా చెప్పారంటే, కోడి మాంసాన్ని తీసుకొని తగినంత నూనె, తగినంత ఉల్లిపాయలు, తగినంత పచ్చిమిర్చి, తగినంత కరివేపాకు, తగినంత ఉప్పు, కారం, మసాలాలు వేసి తగినంత ఉడికిస్తే అద్భుతమైన కూర రెడీ అన్నాడట. ఇప్పుడు ఎంతకి తగినది ఎంత అంటే అది ఎప్పటికీ బ్రహ్మ పదార్థం విడిచి అప్పుడు వాడికి అర్థమవుతుంది. నూనె ఎంత వేయాలరా, ఉల్లిపాయలు ఎన్ని, కారం ఎంత, మసాలా తగినంత 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 చెప్పినట్టే ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అలాంటి ఒక విచిత్ర జడ పదార్థపు ఫార్ములాలో కాకుండా ఓ పరిపూర్ణమైన ప్రార్థనలో ఏముండాలి అనేది బహుస్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో వరుసగా ఆ మాటలు మీ ముందు పెట్టడమే ఈ అరగంటలో నేను చేసే ప్రయత్నం. కనుక చక్కగా మీరు పట్టుకోండి. కాదు, మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు స్విచ్ ఆఫ్ వేసుకొని ఫోన్ తలుపులేసేసుకొని గదిలో కూర్చొని మీరు ట్రై చేయండి. అలా కొంతకాలం చేస్తే ఒక పరిపూర్ణమైన ప్రార్థన జీవితం మీ జీవన శైలిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ఒక మంచి ఆశతో ఈ పరిచర్య మీకు చేస్తున్నాను నేను. సో ప్రార్థన ఎలా ఆరంభించాలి? ఆది మధ్యాంతరరహితుడా, ఇలా మంచి మంచి పదాలు ఏరుకొచ్చి ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్ను తయారు చేయొద్దు. నేనేమన్నానంటే ప్రార్థన ఎట్లా స్టార్ట్ చేయాలంటే, నువ్వు దేవుని సమ్ముఖంలోకి వెళ్ళి కూర్చుని నువ్వు స్తుతులు చెప్తావా, స్తోత్రాలు చెప్తావా, ఆహ్వానిస్తావా, నువ్వేం చేస్తావో ప్రార్థనకు ప్రారంభం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి అక్కడికి బలముగా దిగి రావాలి. ఆమేనండి, హల్లెలూయా అనండి. దేవుని సన్నిధి దిగి రావటం అంటే ఏమిటి? సన్నిధి అంటే ప్రజెన్స్ అంటే ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడికి రావడం. మీరు చిన్నప్పుడు స్కూల్లో హాజరు పలికినప్పుడు మీ పేరు నెంబరో పిలిస్తే ప్రజెంట్ సార్ అన్న మాట గుర్తుందా? ఏమిటి ప్రజెంట్ అంటే? వచ్చాను, ఇక్కడే ఉన్నాను అని. ప్రజెన్స్ అనే పదాన్ని సన్నిధి, సాన్నిధ్యం అంటాం కదా. అంటే అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు అక్కడికి రావాలి. నేను అంటాను, ఆయన రాకపోతే, ఆయన అక్కడ లేకపోతే నువ్వు ఎంత ఉత్తమోత్తమ ప్రార్థన చేసినా వ్యర్థం కదా. ప్రార్థనా జీవితానికి ప్రారంభం దేవుని బలమైన సన్నిధి అక్కడికి దిగి రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అక్కడికి దిగి రాకుండానే నీ కడుపులో బాధ, నీ గుండెల్లో నీ వేదన, భారం, పొలోమను కుమ్మరించేయటం కరెక్ట్ కాదు. మొదట దేవుని సన్నిధి దిగి రావాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మమ్రే వద్దనున్న సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారపు వద్ద కూర్చున్న అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి రావటంతో స్టార్ట్ అయింది. Unless and until God comes, He sanctions His mighty presence to you,
దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ ప్రేయింగ్, డూయింగ్ ఎనీథింగ్. దేవుని సముఖము బలముగా కలగకపోతే, దేవుని సన్నిధి దిగి రాకపోతే, వింటున్నారా? మనసులో బాధ అంతా చెప్పేసి వెళ్ళిపోవటం కాదు కదా ప్రార్థన. కనుక ప్రార్థన అనే ఒక మహాప్రక్రియకు ప్రారంభం దేవుని సన్నిధి అక్కడికి రావాలి. దాని కొరకు నువ్వు ఏం మారతావో, ఏం పాడతావో నీ ఇష్టం. దేవుని సన్నిధి దిగి వచ్చిన తర్వాత స్టార్ట్ అయితే ప్రేయరు. ఈలోపు ప్రిపరేషన్కి నేను మార్కులు వేయలేదు, నీ ఇష్టమే కదా. మరి దేవుడి సన్నిధి రావాలంటే, దేవుడు నీ ఉన్న గదిలోకి రావాలంటే, ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామందికి అభ్యంతరం, దేవుడు రావటం ఏంటంటే బాబు, సర్వంతర్యమైన పని కట్టుకొని వస్తమేముంటుంది, ఆయన ఎక్కడైనా అక్కడ ఉంటాడు. ఒకవేళ అదే నీ ఆలోచన అయితే కొన్ని మాటలు చెప్తాను. ఆదికాండం 18లో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చారు కదా, ఆ కాలంలో దేవుడు సర్వాంతర్యామి కాదా? ఆదికాండం 22లో ఇస్సాకు కోసం వచ్చారు కదా, అప్పుడు సర్వాంతర్యామి కాదా? నిర్గమ 3లో మోషేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమే మాట్లాడారు కదా, అప్పుడు సర్వాంతర్యామి కాదా? అమాయకుడా, పాత నిబంధన కాలములో కూడా అదే కాలమైన దేవుడు సర్వాంతర్యామిగానే ఉన్నాడు. అయితే అబ్రహాము వద్దకు వచ్చాను, మోషే వద్దకు వచ్చాను అంటే అంతకుముందు అక్కడ లేడని అర్థమా? ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి కనబడేలా, ఆ వ్యక్తికి అర్థమయ్యేలా, ఆ వ్యక్తి ఆయన్ను సేవించేలా, పూజించేలా, ప్రార్థించేలా, అతనికి తెలిసేలా, అర్థమయ్యేలా, కనపడేలా ఒక ప్రత్యక్షత అతనికి ఇస్తాడు కదా, దాన్ని దేవుని సన్నిధి అనాలి. ఆమేన్. కొత్తగా దేవుడు దిగొత్త వింటారు బాబు, ఆయన ఎప్పుడూ ఉంటాడు, అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి. లేనిపోని బోధలు చెప్తున్నాడని చెప్పేసి లేనిపోని మాటలు మాట్లాడబాకండి. దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సర్వాంతర్యామే, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ నీకు కనపడడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను దర్శించడానికి, నీకోసం నీకు కనపడేలా, నీకు అర్థమయ్యేలా వస్తాడే, దానినే మనము దేవుని సన్నిధి అంటాం. అవునంటామో, ఆమెనంటామో, స్తోత్రం అంటామో, అంత మౌనం పాటించబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అడిగితే కాదు, సొంతంగానే చెప్పండి. ఇప్పుడు సొంతంగా చెప్పారా? ఈసారి నుంచి చెప్పండి. ప్రియులారా, మీరు ఈ మాటలు మంచిగా పట్టుకోవాలి. మరి దేవుడు నీ కొరకు వ్యక్తిగతంగా నిన్ను దర్శించడానికి, దీవించడానికి, మాట్లాడడానికి, తన పాద సన్నిధిని నీకు అందుబాటులోకి తేవడానికి నీ కొరకే దిగి వచ్చే ఆ సన్నివేశం ఎట్లా జరుగుద్ది అంటే, బైబిల్లో 1-2 పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి 22వ కీర్తన 3వ వచనం. అదైతే నాకు తెలిసి మీరు చదవక్కర లేకుండా చెప్పగలరేమో అనుకుంటున్నాను. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చాలండి, ఈ మంచి మాట మీరు చూడమని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఆయన ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అనండి. అందుకే మనం స్తోత్రాలు చెప్తూ ఉంటాం కదా ప్రార్థనకు ముందే. ఇప్పుడు ఈ మాట వినండి, ఎవరు స్తోత్రాలు చెప్పినా ఆ స్తోత్రాలు దేవునికి ఒక సింహాసనం అవవు. ఇశ్రాయేలు చేయి స్తోత్రాల మీదికే ఆయన వస్తాడట. ఆయన దిగి రావాలి అనేది కదా మన కాన్సెప్ట్. ఆయన దిగి రావాలంటే ఏం చేయాలి? ఆ స్తోత్రాలు చెప్పేవాడు ఇశ్రాయేలుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు అంటే అర్థం వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు నేను ఇశ్రాయేలుని అన్వయించేసుకోవటం అలవాటైపోయింది. కానీ అసలు ముచ్చట ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి అని అడిగితే, ఎవరైతే ఎబ్బోకు రేవులోకి వస్తారో, ఎవరైతే తన పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో,
ఎవరైతే నేను యాకోబునే ప్రభువా మోసగానే తప్పు జరిగిపోయింది, అబద్ధం ఆడేశాను అని తాను దేవుని పాదాల మీద పడి విరగొట్టుకుంటారో, ఆ విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తారో, ఆ పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థనకు జవాబుగా దేవుడు దిగి వచ్చి నీవిక మీదటి ఇశ్రాయేలుగా నీ యాకోబు కాదని అతన్ని మార్చారు. సో ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటంటే ప్రార్థనా గదిలో మోకాల మీద పడి పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి విర్రగొట్టబడినవాడు, మార్చబడినవాడు, బ్రతుకు బుద్ధి విధానం మార్చుకున్నవాడు. ఈ అబద్ధాన్ని మోసానికి ఆశ్రయించను, నీ పాదాలే పట్టుకుంటానయ్యా, అబద్ధంతో డెవలప్ అవుదాని మోసంతో డెవలప్ అవుదాని ట్రై చేశాను, వద్దో కుదరదు, నీ కనికరముతోనే నీవు దీవిస్తే నేను ఇప్పుడు బాగుపడాలని కాళ్ళ మీద పడ్డాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే పాపాల విషయంలో పశ్చాత్తాపడినవాడు, బతుకు మారినవాడు, బుద్ధి మార్చుకున్నవాడు. నీ బ్రతుకు మారకుండా, బుద్ధి మారకుండా, ఏం మారకుండా స్తోత్రం స్తుతి స్తోత్రం అంటే ఏం పని అవ్వదు. నీ స్తుతులు దేవునికి ఒక సింహాసనం కాలేవు, దేవుడు దాని మీదకి వచ్చి కూర్చోడు. కనుక మీరు గమనించుకోవలసిన మాట, మారిన బ్రతుకుతో పశ్చాత్తాపంతో కన్నీటితో అయ్యా నన్ను అంగీకరించయ్యా అని నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో దేవుని ఇశ్రాయేలుగా అంగీకరిస్తాడు. అప్పుడు నీ స్తుతులు దేవునికి ఒక సింహాసనం అవుతాయి. హల్లెలూయా. అంటే ప్రార్థనా జీవితానికి ప్రారంభం ఏమిటంటే పాపాలు ఒప్పుకొని, తప్పులు ఒప్పుకొని శుద్ధీకరణ ప్రార్థన చేయటం, నీ అవసరాలు కష్టాలు చెప్పుకోవడం కాదు. ప్రార్థనా జీవిత ప్రారంభమే శుద్ధీకరణ. మనసులో పెట్టుకోండి, ప్రార్థనా జీవిత ప్రారంభమే శుద్ధీకరణ. ఈ లోపములు, బలహీనతలు, పొరపాట్లు, యథార్థ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో నాకు ఇది ఇవ్వండి ప్రభు, అది ఇవ్వండి ప్రభు అని అడగటం ప్రార్థనా జీవిత ప్రారంభం కాదు. ఓరగ స్తుతి కేకలేయటం ప్రార్థనా జీవిత ప్రారంభం కాదు. నీ స్తుతులు దేవునికి ఒక సింహాసనం అవ్వాలంటే నువ్వు మొదటి ఇశ్రాయేలు అవ్వాలి కదా. అంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు అయి ఉండాలి కదా. నువ్వు దేవుని సముఖమందు ప్రార్థన కూర్చున్న ప్రతిసారి మొదట నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవటం ఆరంభించు. నీ మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు సరి చేసుకోవడం ప్రారంభించు. అయ్యా నేను ఇలా కోపడ, ఇలా మాట్లాడి, ఇలా ఆశించాను, తప్పే, పొరపాటే, క్షమించమని అడగడం ప్రారంభించు. ఎప్పుడైతే శుద్ధీకరించుకుంటున్నావో దేవుని సముఖం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా జీవిత ప్రారంభం ఎలా ప్రారంభించాలి? మంచి భాషతో, ఖరీదైన పదాలతో, ఏదేదో హంగు ఆర్భాటముతో కాదు. ప్రార్థన ప్రారంభించవలసింది ఎలాగంటే పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, శుద్ధీకరణతో ప్రార్థన ప్రారంభించాలి. అది నీ అవసరం చెప్పుకోవడానికి కాదు, నీ సమస్యలు చెప్పుకోవడానికి కాదు. అప్పుడేం అడగకూడదు. అడగాల్సింది ఏంటో తెలుసా? అయ్యా నన్ను అంగీకరించండి, అయ్యా నా దగ్గరికి రండి ప్రభా, నన్ను దర్శించడానికి రండి, నాతో మాట్లాడడానికి రండి, నన్ను దీవించడానికి రండి ప్రభువా. సో దేవుణ్ణి ఆహ్వానించడానికే ఇదంతా, దేవుణ్ణి కోరుకోవడానికి ఇదంతా. కనుక దేవుని ఆహ్వానించే క్రమం ఏమిటి? దేవుని ఆహ్వానించాల్సిన విధానం ఏమిటి? పశ్చాత్తాపంతో, శుద్ధీకరణతో, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థనే నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తుంది. ఆ ఇశ్రాయేలు స్తోత్రాలు చెప్తే దేవుడు సింహాసనాసీనుడను వస్తాడు. దేవుడు దిగి వస్తేనే ప్రార్థన అసలు వ్యవహారం ప్రారంభమైంది. ఆయన లేకుండా, ఆయన దిగి రాకుండా ఎవరికి చెప్తావు? ఆకాశరామన్నతో రాస్తావా? గాలిలో వదిలేస్తావా? యెరూషలేము వెళ్ళేవారందరికీ ఒక అలవాటు ఉంటుంది.
ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన మనవులన్నీ కాగితం మీద రాసి ఆ చీటీ అందులో పెడితే దేవుడు అద్భుతం చేస్తాడని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయ్యగారులు అమ్మగారులు అందరూ పోయి తమ కష్టాలు నష్టాలు బాధలని చెప్పుకొని అవన్నీ ఆ కాగితం మీద రాసి ఆ గోడ సందులో ఎక్కడో ఇక్కడ ఇరికించి వచ్చేస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడిన దానికంటే ఎక్కువ ఫలితం ఆ ఇటుకరాలు సందులో కాగితం పెడితే వచ్చుద్దని నమ్ముతారు. ఎంత విచిత్రమో. మొన్న ఒక దైవజనుడైతే మా విశ్వాసులు బోల్డ్ చీటీలు ఇచ్చారు, అవన్నీ ఎందులో పెట్టాలి ఇప్పుడు నేను? ఈ గైడ్ టైం ఎత్తలా వెళ్ళిపోతాం తొందరగా రమ్మన్నాడు. ఎవరు చీటీ పెట్టకపోయినా వాళ్ళే నాశనం అయిపోతే నేను ఉత్తరవాదిని అయిపోతాను బాబు, నీ దండం పెడితే నట్టని బస్సు అంటున్నాడు. విశ్వాసులకు చెప్పాడు, అందరూ తలకో చీటీ రాసి ఇచ్చారంటే ఇన్ని చీటీలు తెచ్చాడు. ఆ చీటీలన్నీ ఇప్పుడు అందులో ఇరికించాలి కోళ్ళ ఎట్టగడ చేసి. కొంతమంది మా కర్రలతో మంటేసి చుట్టూ తిరిగి పాటలు పాడి డ్యాన్సులు వేసి ఈ కాగితాల మీద కష్టాలని రాసి అవి మంటలో వేస్తున్నారు. ఆ కాగితం కాలిపోయినట్టే సమస్యలు కాలిపోతాయి అంట. కట్టె పుల్లలో మంటేసి కాగితాలు తగలబెడితే కష్టాలు పోయి లాగుంటే భూమి మీద అసలు ఎవరికైనా కష్టం ఉంటుందా? పొద్దున్నేసి పొయ్యిలు వేసుకుంటూ పోలా. అన్ని మెంటల పనులు చేస్తున్నారు ఇవాళ రేపు. ఎవరికైనా కష్టం ఉంటుందా అండి? కాగితం మీద కష్టం రాసి నిప్పులు అయితే తగలబెడితే కష్టం పోయేలాగైతే భూమి మీద అసలు ఎవరికైనా కష్టం ఉంటుందా? ఎంత పెద్ద పని. పనికిమాలి మాటలు చెప్తా జనాల్ని మోసం చేసే విధానం ఎక్కువైపోయింది. ఈ ప్రతి పనికిమాలిన విధానానికి ఒక అఫీషియల్ టైటిల్ ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు బయలుపరిచాడు. ఇక మనం ఎవరు మాట్లాడడం కదా, దేవుడు ఎటు చూపించాడు నాకంటే ఏమంటామే ఇక? అవునా అయ్యా, సరే దేవుని స్తోత్రం. వీడు ఒక దీర్ఘదర్శి కాదు, ఒక ప్రవక్తి కాదు, మన మీద పడి చెత్తగా తప్ప ఇల్లు. కనుక సరైన ప్రార్థన జీవిత ప్రారంభం ఏంటంటే దేవుని సన్నిధి దిగిరవటం మన కోసం. ఏడబడతాడికి రాడు కదా. అందుకనే పశ్చాత్తాపంతో కన్నీళ్లతో నీ ప్రతి మాట, చూపు, తలంపు, ఆలోచన అన్ని కడగబడినట్లుగా ఒక శుద్ధీకరణ ప్రార్థన చేసుకొని మార్చబడిన, శుద్ధీకరింపబడిన, కడగబడిన, పవిత్రపరచబడిన హృదయంతో నువ్వు స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు దిగి వస్తాడు. చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పండి. ఒకవేళ స్తోత్రాలు చెప్పినా దేవుని సన్నిధి కలిగినట్టు అనిపించలేదనుకో, ఇబ్బంది ఏముంది? జకర్యా 2:10 ప్రకారం సంతోషంగా పాటలు పాడటం స్టార్ట్ చేయి, గ్యారెంటీగా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తానన్నాడు. మొన్న ఒక నన్ను తగులుకొని అన్నాడు, అరే బాబో చక్క చెప్పేస్తున్నావు వాక్యాలు, కానీ ముందు మాడు పాటలు పాడాలి, తర్వాత వాక్యం చెప్పాలి, తర్వాత ఎవడు చెప్పాడు ఇష్టం అంతా అంటే జనం ఇంకా రాలేదు కాబట్టి ప్రజలు వచ్చేదాకా పాటలు పాడి వచ్చాక అప్పుడు చెప్తావు వాక్యం. అసలు మైక్ ఆన్ చేస్తాం చెప్పాయి ముందు వాక్యం. వచ్చోడు వస్తాడు, పోయినాడు పోతాడు. ఆనకు పాడొచ్చలే పాట, మీకు అందరికి అలవాటు అయిపోయింది సిస్టం, దాని ప్రకారం చేస్తుంటారు అని నన్ను ఒక ఆచార క్రైస్తవుడు మాదిరి అరుస్తూ ఉన్నాడు ఆయన. నేను అన్నాను, సరేనండి, ఇంతకీ వాక్యం అంటే ఏంటి? దేవుడు మాట్లాడతామా మనం మాట్లాడతామా? దేవుడే అన్నాడు. మరి దేవుడు రావాలిగా అన్నాడు. అంటే ఏంటి? దేవుడు రావాలిగా అంటే ఆయనకి సింహాసనం వెయ్యాలిగా. నువ్వు ఒక అమర్యాద కలిగిన వాడివి, దుర్మార్గుడివి, మొరటోడివి, దేవుని కుర్చీ వేసే మనసు నీకు లేదేమో. మాకు ఆ పాటి భక్తి సంస్కారం ఉంది, ముందు ఆయన కుర్చీ వేసి ఆయన మర్యాద కూర్చోబెట్టి అప్పుడు ఆయన చెప్పింది నేనే 1,00,000 మంది మాకు కాలకాడ కూర్చొని. ప్రారంభంలో స్తోత్రాలు చెప్పటం, పాటలు పాడటం ఆచారం కాదు కదా, అది మన అవసరం. అలాగ స్తోత్రాలు చెబితేనే, అలాగ పాటలు పాడితేనే, అలా సంతోషిస్తేనే ప్రభు సముఖం కలుగుతుంది, దేవుని సన్నిధి కలుగుద్ది. ఆదివారపు సంఘారాధనలో కూడికెళ్ళి కాదు, మీ పర్సనల్గా కూడా మీ గదిలో కూడా ఉదయం లేస్తే దేవునితో ప్రత్యేకమైన ప్రార్థనా సమయం అని మీరు ఏర్పాటు చేసుకుంటే మీ ప్రార్థనా జీవితానికి మొదటి మెట్టు ఏముండాలి తెలుసా? శుద్ధీకరణ ప్రార్థన, స్తుతులు, స్తోత్రాలు, పాటలు ఈ విధంగా చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి నీ కొరకు దిగి వస్తుంది.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నీ గదిలోనికి దేవుడు దిగి వస్తాడో, దేవుని సన్నిధి బలంగా అలుముకుంటుందో, దేవుని ప్రభావం ఆవరిస్తుందో, యూ కెన్ క్లియర్లీ సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని సన్నిధి నీకు అర్థమవుతూ ఉంటుంది క్లియర్గా. గాలి తగులుతుందిగా, నీకు ఎండ తగులుతుందిగా, నీకు అర్థమైంది కదా. అలాగే దేవుడు ఆ స్థలంలోకి దిగి వస్తే నీకు అర్థమైపోద్ది. రాజుల మొదటి గ్రంథం 19:11 యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు పెనుగాలి సుడిగాలి లేచిందనుంది. దేవుడు ఆ చోటికి దిగి వస్తే ఆ ప్రభావం కనపడుతుంది, ఆ సాన్నిధ్యం నీకు అర్థమైపోద్ది. మేడగదిలోకి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు వేగం కూర్చు బలమైన గాలి వంటి శబ్దంతో వచ్చినట్టుగా అపోస్తులుగా 2:1 రాయబడి ఉంది. దేవుడు దిగి వస్తే, దేవుడు ఆ ప్రాంతానికి వస్తే, దేవుడు ఆ గదిలోనికి వస్తే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. అయ్య బాబోయ్, ఈ మట్టి పురుగును పాపిష్టి మనిషిని ప్రేమించడానికి, దీవించడానికి, మాట్లాడడానికి నా దేవుడే దిగి వచ్చాడు అని నీకు అర్థమవంగానే చేయాల్సిన పని తెలుసా? అబ్రహాం చేసిన రెండవ పని, సాష్టాంగపడ్డాడంట. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. సభల్లో, మందిరములో, సంఘారాధనలో వేవేల మంది మధ్య నీకు అది సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసం నీ ఎప్పుడైనా నీ ప్రార్థనా గదిలోనైనా, నీ ఒంటరి ప్రార్థనా సమయంలోనైనా దేవుని ఎదుట సాష్టాంగపడిన అనుభవం నీకుందా? కొంతమంది ఆరోగ్యవంతులు కూడా ప్రార్థన చేసుకుందామంటే మోకరించడమో, నిలబడటమో ఏమీ చేయరండి. కాలు మీద కాలు వేసుకొని బూట్లు కూడా ఇప్పకుండా అటు బూట్ కాలు ఊపుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఏకీపిస్తున్నా అంటాడు. మళ్ళీ అదేం ఏకీపించడం అయ్యా, బూట్లు కూడా ఇప్పకుండా కాలు మీద కాలు వేసుకొని బూట్లు ఊపుతున్నావు, ఇదేం పని అంటే, నువ్వు శరీరం చూస్తున్నావు, నా మనసులో ఎంత ఉందో భక్తి నీకేం తెలుసు అంటే కనబడతలా? యేసుప్రభు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి నువ్వు నిర్ధారణ చేసుకో అన్నాడు. ఆ ఫలాన్ని చూసావా? జామకాయ కాసిన తర్వాత కూడా మామిడి చెట్టు నెట్ట అంటున్నావురా, కాయ కాసిందిగా చూసావుగా, నీ టెంపర్ కనపడుతుండే, నీ పొగర కనపడుతుండే, అవిధేయత కనపడుతుండే, నీకు ఏదైనా బలహీనత వస్తే చేత కాకపోతే ఓకే, కానీ పోజు కొడతావని స్టైల్ అయితే కుదరదే. 24 పెద్దల ఆరాధన చూసారా? ప్రార్థన 5లో వారి సింహాసనాలు దిగి, కిరీటాలు పక్కన పెట్టి, వీణెలు పక్కన పెట్టి, సాష్టాంగపడిపోయి గొర్రెపిల్ల వరుహుడవు యోగ్యుడు అంటూ యేసయ్యను ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం రాయబడింది తెలుసా? దేవుని సన్నిధి దిగిరాగానే, ప్రభు సముఖముని కలగగానే, దేవుని సాన్నిధ్యం అనుభవించగానే చేయాల్సిన పని, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి కాదని పచారీ కొట్టుకెళ్ళి సామాన్లు చెప్పినట్టు కాదు ప్రార్థన అంటే. ముందు ఆయన కాళ్ళ మీద పడిపోవాలి, నేల మట్టుకు తగ్గిపోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మందిరంలో ఉండి కానీ, ఆన్లైన్లో ఉండి కానీ వింటున్న బిడ్డలందరూ కూడా, నేను ఒక దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను, ఇలాంటి ఒక పరిపూర్ణమైన ప్రార్థనను అభ్యాసం చేయండి. ప్రతి చోట నీకు ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ నీ ప్రార్థన గదిలో నీకు ఇది సాధ్యం కావాలి. మొన్నే ఒకరు గృహప్రవేశాన్ని పిలిచారు నన్ను. అబ్బో, చాలా పెద్ద ఇల్లే కట్టారు. రిబ్బన్ కట్ చేసినంతసేపు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఉంది అసలు సిలువ. ఎంత తిరిగినా అవట్లేదు ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటాడు, చిల్డ్రన్ బెడ్రూమ్ అంటాడు, గెస్ట్ రూమ్ అంటాడు, లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్. ఓరి నాయనా, పెద్ద హాలు అంతు పొంతు లేకుండా ఉంది. ఇక సరిపెడదామని నేను అనుకునేపాటికి అయ్యారు అన్నీ చేశారు, ప్రేయర్ రూమ్ మీకు మీరు ప్రార్థన చేయలేదు, అసలు మిగిలిపోయింది అదే అంటాడు. అసలు నీకు ఒక ప్రేయర్ రూమ్ ఉంది, ఈ మాటను బట్టి అన్న మనసు పొలకించిపోయింది, చాలరా బాబు అని వెళ్తే, నాలాంటోడు అయితే గోడుగా వెళ్ళి మళ్ళీ గోడుగా వచ్చేయాలి, గిరగర తిరుగుతా కూడా చూడలేదు. అంత కట్టాడండి.
ఇదేంది అని అడిగితే దేవుడు కదా అంతే ఉంటుంది కదా ఎక్కడైనా అన్నాడు. దేవుడు ఇంతే ఉంటే సరిపోద్దాయా, ఇదేందబ్బాయి అంటే అటు కాదులేండి, చాలుగా బైబిల్ పెట్టుకోవడమే చేసేది ఏముందాడా. ఆహా, ప్రేయర్ రూమ్ అంటే ప్రార్థన చేసుకోవా, నువ్వు మోకరించడానికి చోటేది, ఆరాధించడానికి చేతులు ఎత్తే దిక్కేముంది. దేవుని సముఖము కలిగితే దేవుని సన్నిధికి నువ్వు కరిగిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోవాలంటే చోటేది అసలు లేదు. 12 చైర్లు పెట్టే సొలొమోను పల్లకి అంత డైనింగ్ టేబుల్ వేసి సాగకపోతే ఏం పోయింది, అటు తగ్గించు కొంచెం వేసాడు పెద్దది చివరికి. ఆ చివరికి కొంపలో ఉండేది 3. ఏళ్ళంటే డబ్బులు ఉన్నాయి, దర్పం కనపడాలి, డమ్మం కనపడాలి, ఇవన్నీ పెంచుకుంటూ పోయావు. ప్రేయర్ రూమ్ వచ్చేప్పటికి మోకరించడానికి జాలతో, చేతులు ఎత్తడానికి జాలతో, సాష్టాంగ పట్టం అసలు ఓహోలోనే ఉండదు. ఇల్లు ఎవరైనా కట్టుకుంటే సరిగ్గా కట్టుకోండి, ప్రార్థనకి అది. ఏ గదిలో చూసినా 6x6 మంచాలే, దివాన్ గట్లే, డైనింగ్ టేబుల్లో. ప్రార్థన గదిలో మాత్రం గోడికి వెళ్ళి గోడుకు వచ్చేయాలి. ఏం పని ఇది? దొంగ క్రైస్తవం ఏమంత అక్కడే దొరికిపోట్ల. ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్న అంశాలు గమనించండి. దేవుని సన్నిధిని కలిగితే ప్రార్థనలో చేయాల్సిన 2వ పని ఏంటి తెలిసిన? సాష్టాంగ పడిపోవడమే. ఆమేన్ చెప్పండి. దాని అర్థం ఏంటి? నువ్వు నేల మట్టికి తగ్గిపోవడం, ఆయన ఆకాశాన్ని మించి హెచ్చించడం, నీకు లొంగిపోతున్నాను ప్రభు అని ప్రకటించడం, నీకు దాసుని దాసోహం అని చెప్పడం. నేను నువ్వు పూర్తిగా తగ్గించుకోవడం, ఆయన దైవత్వానికి శిరస్సు వంచడం, ఆయన పరిశుద్ధత ముందు తల వంచడం, ఆయన పరాక్రమ శౌర్యం ముందు వంగిపోవడం, తగ్గిపోవడం. ప్రార్థనా జీవితం అంటే మంచి మంచి పదాలు ఒలివేయటం, అంశాలన్నీ ముందు రాసుకొచ్చి వరుస పెట్టి మరి కేజీ కందిపప్పు మినపప్పు అని చెప్పినట్టు కొట్టుకాడికి పోయి ఇక వరుస పెట్టి చదవటమే. మరి పిల్లకి పెళ్ళి అవ్వాలి, తండ్రి పిల్లవాడు మాట వింటలేదు నాయన, మా ఆయన మరి చాలా బాధపడిపోతున్నాడు, దిగిలెట్టేసుకొని బీపీ వచ్చేసింది, పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా నువ్వే కాపాడు. లిస్ట్ చదువుతువేనా? మొదట శుద్ధీకరణ. దేవుడు మన మధ్యలోకి దిగి రావాలి, దేవుని సాన్నిధ్యం అనుభవించాలి, ప్రభావం దిగి రావాలి. దేవుని సముఖము కలిగితే ఇమ్మీడియట్గా నువ్వు చేయవలసిన 2వ పని సాష్టాంగ పడిపోవటమే, పూర్తిగా తగ్గించుకోవటమే, ఆయన హెచ్చించడమే, ఘనపరచడమే, లొంగిపోవటమే, అప్పగించుకోవటమే, ఆయన పాదాల దగ్గర శిరస్సు పెట్టేయటమే. ఇంతగా దేవుని సదులు ఎప్పుడైనా తగ్గించుకున్నావా? చాలా గొప్ప అనుభవం అది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేయాలని నేను చెప్పట్లా, నీ ప్రార్థనా గదిలో మాత్రం నీకు ఇలాంటి అనుభవం ఉండాలని మాత్రం చెప్తున్నాను గట్టిగా. తీరా 3వ మాట చెప్తున్నాను. 1 శుద్ధీకరణ, స్తుతులు, పాటలు, ఇదంతా కూడా ఏంటంటే సిద్ధపాటు పరిచర్య అన్నమాట. ఆయన రావడం, ఒక్కసారి దేవుడు దిగి వచ్చాడా కథం, అప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు గొడవ. ఏంటది? ఆయనకి సాష్టాంగ పడిపోవటం, పూర్తిగా లొంగిపోవటం. ఈ క్రమంలో 3వ అనుభవం ఏంటంటే, ప్రభువా నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, ఏమీ అనగట్లా. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు నాయనా. అంటే ఈ దీనుణ్ణి, ఈ పేదరాలని, బలహీనుని దర్శించి వచ్చావు నాయన, నన్ను దర్శించడానికి వచ్చావు, నాతో మాట్లాడకు వచ్చావు, నా కోసమే దిగి వచ్చావు, నా గదిలోకి వచ్చావు, చాలు నా బతుకెంత. అయితే నా కోరిక ఒకటే, నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళకయ్యా. స్తోత్రం చెప్పండి. ఏమడుగుతున్నాడు? నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రభువా.
రాక రాక దేవుని సన్నిధి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోని సౌనికి అవ్వాలి ఇష్టాన్ని తప్ప చెప్పేసే ప్రయత్నం చేశాడా? అతని తాపత్రయం అంత ఎలా ఉందో తెలుసా? నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు ప్రభా అంటే ఆయన సన్నిధిని ఎంత ఇష్టపడుతున్నాడో, ఎంత కోరుకుంటున్నాడో, ఎంత ఆశపడుతున్నాడో. నాకు అది కావాలి ఇది కావాలి కాదు, నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలి. నన్ను ప్రేమించి నా కోసం దిగి వచ్చావు, నన్ను దర్శించడానికి దిగి వచ్చావు, నాతో మాట్లాడక దిగి వచ్చావు. ఒక్క మాట నాకు ఇవ్వు, నన్ను మాతో వదిలిపెట్టి వెళ్ళకయ్యా. ఇంతగా దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉంటే దైవజనుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం సిలువ కనపడింది అంటే దర్శనంలో, ఇక దాన్ని పట్టుకొని ఇప్పటికి ఎలాడుతున్నాడు. ఇంకా ఏంటన్నా నా సిలువ దర్శనం ఎగతాళి చేస్తున్నామంటే, నీ సిలువ దర్శనం ఎగతాళి చేయటం కాదురా, మళ్ళీ 25 ఏళ్ళుగా నీకు దర్శనం ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా అన్నా. ఇన్ని మళ్ళీ ప్రభు దర్శించలేదు. మాట్లాడితే 25 సంవత్సరాల క్రితం నాకు కలిగిన దర్శనములో మరి ఎర్రటి సిలువ నాకు కనపడింది. బా, దానికి ఒక వర్ణన, అడవుడి, గొడవ, గోత్రం. దేవుని వాక్యమునికి తెలియజేయబడుతున్న సత్యం ఏంటి తెలుసా? నువ్వు ఆయన సన్నిధిని కోరుకోవాలి, ఆయన సాన్నిధ్యాన్ని ఇష్టపడాలి. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు ప్రభా, నువ్వు నాకు కావాలైనా. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పరమగీతాలు 3-4 వచనాల్లో షులమితి ఏమంటది? నేను వారందరినీ విడిచి రాగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను, నేను అతనిని వదిలిపెట్టక పట్టుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను ఆయన గట్టిగా పట్టుకున్నాను, వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాను. నేను దేవుని గట్టిగా పట్టుకోవడం, కౌగిలించుకోవడం, హత్తుకోవడం, అది ప్రార్థనా జీవితంలో కీలకమైన దశ. ప్రభు నేర్పిన ప్రార్థన అది మనకి. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో సీమోను అనే వ్యక్తి ఇంటికి యేసు ప్రభు భోజనానికి వస్తే పాపాత్ములైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకొని వచ్చేసింది అని లేదు అక్కడ. మానక ముద్దు పెట్టుకొని చూడేను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పారా గట్టిగా? ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగింది, సాష్టాంగ పడిపోయిన అనుభవం అది. తన శిరస్సు అయిన పాదాల మీద పెట్టింది, తనకు విలువైనదైన పాదాల మీద పూసింది, మానక ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అలాగా అంటే ఆయన పాద సన్నిధిని ఎంతగా కోరుకుంటోంది, ఎంతగా ఇష్టపడుతోంది. అంటే గబగబా ఏదో తన కష్టం బాధ చెప్పుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశం లేదు. అక్కడ ఉండాలనిపిస్తుంది, కాసేపు గడపాలనిపిస్తుంది, ఇంకాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ప్రార్థన అంటే కష్టాలు చెప్పుకొని బయటపడిపోయే వ్యవహారం కాదు. కలెక్టర్ ఆఫీసులో పెట్టిన స్పందన కార్యక్రమానికి వెళ్ళి నీ పేరు వచ్చేదాకుండి కాగితం ఇచ్చి దండం పెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం కాదు. ప్రార్థన అంటే ఆయన కాళ్ళ మీద పడిపోవటం, కన్నీళ్ళతో కడగటం, ముద్దు పెట్టుకోవడం, ఏదో విధంగా ఇంకాసేపు గడపాలి అనిపించడం. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిని, పాత సన్నిధిని కోరుకుంటున్నావో అంత మంచి ప్రార్థన పరుడు అన్నమాట. ఎంత గబగబా కష్టం చెప్పుకొని వచ్చేద్దాం అనుకుంటున్నావో అంత ఆపద మొక్కల ప్రార్థన ఇది. ఆయన ప్రార్థన చేతి యందు రాత్రి గడిపాను. ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో సమయం గడపటం వేరు. Soaking in the spirit of Almighty, soaking in the presence of the God Almighty. ఆయన సన్నిధిలో నానబెట్టబడిన అనుభవం. ఎంత మురికి వస్త్రమైన రాత్రి అంతా నానబెడితే యేసు రక్తం వేసే తెల్లారికి సెట్ అయ్యిద్దిగా. వదలని వండి మరకలు జీవితంలో ఉన్నాయా?
రాత్రి అంతా నానబెట్టు, ప్రార్థనలో ఉండు, కూర్చో కూర్చో. ఆ పాదాలు దొరికినాయి, వదిలిపెట్టబాక. కన్నీళ్ళతో కడుగు, తల వెంట్రుకలు తొడు, అత్తరపోయి ముద్దు పెట్టుకుంటా ఉండు. ఎంతసేపు ఉండగలవు ఉండు. చాలామంది దేవుని సముఖం కలిగింది కనుక గబగబా మనం బాధ ఏంటో చెప్పేసుకుందాం. దొరికింది కనుక చెప్పేసుకుందాం, దొరికింది కనుక వదిలిపెట్టొద్దు, గట్టిగా అక్కడే కూర్చొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో గడిపిన అనుభవం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అక్కడ నువ్వు చెప్పిన మాటల వల్ల ఉండదు, అక్కడ నువ్వు గడిపే సమయాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని మాటలు చెప్తే అంత ఆశీర్వాదం అనుకుంటే ఈ కంటతో బట్టి దండకం చదవడమే పట్టుకెళ్ళి కూర్చొని నువ్వు ఎంత సమయం గడుపుతున్నావో, ఎంతగా పాదాల మీద ఉంటున్నావో, ఎంతగా కన్నీటితో కడుగుతున్నావో, ఎంతగా ముద్దు పెట్టుకుంటున్నావో. అది ప్రార్థనా జీవితం అంటే. ఒకటి శుద్ధీకరణ ప్రార్థనతో స్తుతులు స్తోత్రాలు చెల్లించడం అయితే, రెండవది సాష్టాంగపడడం, మూడవది ఆయన సన్నిధి నువ్వు ఎంత కోరుకుంటున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమనంతా వ్యక్తం చేయడం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ విధంగా నీ ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నావు యేసు ప్రభుకి? నువ్వు ఆయన ఎంతగా కోరుకుంటున్నావు, ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎట్లా చెప్పాలనుకున్నావు? అది సరైన ప్రార్థనా జీవిత క్రమం. సరే కోరుకున్నావు, నువ్వు సన్నిధి నాకు చాలా ఇష్టమైన, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను వదిలిపెట్టి ఎలబాకయ్యా అన్నావు, బాగానే ఉంది. ఆ నెక్స్ట్ ఏం చేసావు? మరి నాకేమిస్తావు ప్రభువా? నాకు అది ఇవ్వండి ప్రభువా, నాకు ఇది ఇవ్వండి ప్రభువా, డబ్బులు ఇవ్వండి ప్రభువా, బంగారం ఇవ్వండి ప్రభువా, కార్లు ఇవ్వండి ప్రభువా, బంగళా గట్టి కృప ఇవ్వండి ప్రభువా, మా వీధిలో నాకున్న కారు ఇంకెవడు కొనకూడదు ప్రభువా. ఇట్లాంటివి చేద్దామా? నాలుగో మాట ఏంటి తెలుసా? అయ్యా కాస్త నా ఆతిథ్యం స్వీకరించండి బాబు అని త్వరగా సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వగలం మనం? ఇదిగో ఈ ఆదికాండం 18 అధ్యాయం మొదలుకొని భూమి మీద భక్తులందరికీ అదే అలవాటైపోయింది. సరైన కూర పెడితే ఆశీర్వాదాలు వస్తాయని. మా చిన్నప్పుడు కొంతమంది దైవజనులు మా ఇంటికి వచ్చి ఆ మాట మాట్లాడటం మేము విన్నాం మా చెవులతో డైరెక్ట్గా. మంచి భోజనము పడితే మంచి ఆశీర్వాదాలు వస్తాయి. ఓసి మరి మంచి భోజనం పెట్టలుండే పరిస్థితితో ఇక్కడ కర్మ అంతే. ఇంకా ఎవడైనా సరైన కూర పెడతాడు ఆడే. ఒకసారి నేను చిన్నపిల్లలు నా మాత్రం ఓ 10 ఏళ్ళ లోపు వయసు, నిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దారే పోతా ఒక దైవజనుడిది క్రైస్తవ గృహం అని గుర్తుపట్టి మా పంపుకొచ్చాడు. మా అమ్మగారు వచ్చి ఎవరండి అంటే నేను పాస్టర్ గారిని అంటే, అయ్యా అలాగా లోపలికి రండి, ఎండవేళ వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, భోజనం చేస్తారా అంటే పెట్టండి అన్నాడు. మమ్మల్ని పిల్లలందరినీ తీసుకెళ్ళి గదిలో తలిపేసి, రేయ్ మీరు గోల చేయబోకండి, అయ్యగారికి అన్నం పెడదాం. ఆ రోజు మా ఇంటి వంట వంకాయ కూర, పప్పుచారు, తాజాగా వండిన కూరలేగా. అయినా అయ్యగారు కదా అని చెప్పేసి బోనస్గా 2 గుడ్లతో ఒక అట్టు వేసి ఆమ్లెట్ వేసి పెడితే ఏదో అట్టట్టా గెలికాడు. ఆమ్లెట్ కడిగి తినాలే, అట్టట్ట గెలికి వదిలేసి కోపంగా నిలబడి, దైవ సేవకుడికి ఏమో భోజనం ఇదే, మొదట ఆతిథ్యం చేయడం నేర్చుకోండి అని కసురుకొని వెళ్ళిపోయాడు. మా మమ్మీ లోపలికి వచ్చి కళ్ళు తుడుచుకుంటా ఉంది. మేము పిల్లడం గమనిస్తానే ఉన్నాం. నేను పోయి మెల్లిగా మా అక్క అన్నయ్య తర్వాత నేను, కానీ వాళ్ళిద్దరు కొంచెం సైలెంట్గానే ఉంటారు, నాకు సైలెంట్గా ఉండటం రాదు. దగ్గరికి పోయి, మమ్మీ పాస్టర్ గారులు వెజిటేరియన్ తినరా, వాళ్ళు మాంసమే తింటారా అంటే వేసి పెట్టుకొట్టింది నన్ను. పనికి మళ్ళీ దైవజన్ గురించి మాట్లాడతావా, నాశనం అయిపోతా, పోలాపలవా, సేవకుల గురించి మాట్లాడే శాపం వచ్చేద్దరే అని ఒకటి సరిసి నన్ను లోపలతో చేసింది. ఏదన్నా జవాబు చెప్తే బాగుండేది, చెప్పకుండా కొట్టితో చేసింది లోపలికి. కాబట్టి ఇప్పటికే డౌట్ అట్లా ఉండిపోయింది నాకు. పాస్టర్లు శాకాహారం తినరా, పాస్టర్ అంటే మాంసాహారమే పెట్టాలా? ఇదంతా ఇస్సాకు బ్యాచీలాగా ఉంది కదా. పెద్ద కొడుకును దీవించాలంటే ఏం పెట్టాలంట?
వేటాడిన రుచికరమైన మాంసమును పెడితే తిని తృప్తి పొందితే అప్పుడు దీవించ, లేదా కన్న కొడుకును కూడా దీవించడు కూర పెడితే తప్ప. నేను ఒక ఫార్ములా చెప్తాను, మీకు పట్టుకోండి. ఒక కేజీ కూర, అర కేజీ కూర పెడితే ఆశీర్వాదం వచ్చేలా ఉంటే భూమి మీద శాపగ్రస్తుడు ఎవడుంటాడు అసలు? ఒక అర కేజీ కూర ఎవడని పెట్టలేడా? గౌరవంలో, మర్యాదల్లో. నన్ను మొన్న అడిగారు పాస్టర్ గారు నేటి క్రైస్తవ సమాజంలో చికెన్ పాత్ర ఏంటి అన్నాడు. అమ్మ, ప్రతి పాత్ర చికెనే కదరా, ఇక చికెన్ పాత్ర ఏంటని అడుగు ఉంటే అట్ట కాదులే చెప్పాయా నువ్వు అంటే నేను అన్నాను, అది వచ్చి మర్యాదల్లో కూర్చుందయ్యా, భక్తిని తగ్గిస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని తగ్గించే ప్రమాదం ఉంది, నిద్రమత్తు కలుగు చేసే ప్రమాదం ఉంది, తిండిపోతుగా నిద్రమత్తుగా మార్చే ప్రమాదం ఉంది. అయినా సరే అట్లీస్ట్ చికెన్ పెట్టకపోతే అది మర్యాద చేసినట్టు కాదు. జీడిపప్పులు ఇంకా రేట్ ఎక్కువగా, మష్రూమ్స్ ఇంకా రేట్ ఎక్కువగా, అవన్నీ గడ్డి కింద లెక్క. ఓ జీవరాశిని బలిచ్చి యేసు రక్తం ఇచ్చి. విజయనగరం జిల్లాలో మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ముగింపులో వందన సమర్పణ చేయమంటే ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు తెలుసా? ప్రియులారా, దైవజనుల కోసం నడిచేయి, ఎగిరేయి, ఈదేయి అన్నీ వండామమ్మ. దూరం మార్గం ఎగిరేయి వండాడంట, ఈదేయి వండాడంట, నడిచేయి. అమ్మ బాబోయ్, నాకు ఒక బీపీ వచ్చేసింది. నేను అన్నాను, మరి కాటేసేయి వండలేదా? ఉండేవలసిందిగా. ఆ ఊరుగాను నువ్వు పద్యానికి జీవరాశులను పెడితే తప్పు లేదురా, నేనంటే వచ్చింది సావు నీకు. ఆతిథ్యం ప్రార్థనలో, మన జీవితంలో, మన ప్రార్థన గదిలో దేవునికి మనం వండి పెట్టగలిగిన పదార్థాలు ఏమిటండి? ఆయనకి ఇష్టమైన ఒక మహిమ కలిగిన ఆరాధన మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవునికి ఏమేమి బెస్ట్ ఏంటి? చికెనా? బెస్ట్ ఏంటి? మటనా? రొయ్యలు? ఇంకేంటి? మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవాడు. ఆయనకి నాటుకోడి అంటే చాలా ఇష్టం, అది కూడా నల్ల కోడి అంటే ఇష్టం. అక్కడ పోలేరమ్మో గంగనమ్మో కోరటం నాకు తెలుసు, కానీ ఈయన ఎందుకు కోరతాడో తెలియదు నాకు. ఇక మా నాన్నగారు అయ్యగారికి చూపించుకోయిండ్రా అనేవాడు. నల్ల కోడి పెట్టుకెళ్ళి అయ్యగారి దగ్గర అయ్యా అని చూపిస్తే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నల్ల కోడి కనబడితే తప్ప ఈ బాబుకి రాదు ఉద్యమం, ఉత్సాహం, ప్రోత్సాహం. నువ్వు దేవునికి పెట్టగలిగిన భోజనం ఏమిటి? దేవునికి ఇవ్వగలిగిన ఆతిథ్యం ఏమిటి? దేవుడు కోరుకుంటున్న విశేషం ఏమిటి? హృదయపూర్వకంగా కృతజ్ఞతతో నిండినటువంటి భక్తి కలిగిన ఒక ఆరాధనే దేవునికి ఇష్టమైన ఆతిథ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. స్తుతికి ఆరాధనకి తేడా తెలుసా? మరి ఏదో ఒకటి చెప్పండి రా బాబు, మీరు అలా ఉంటే సైలెంట్గా నాకు నచ్చదా అలా. అసలే నాకు అయ్యగారు అరగంట ఇచ్చారంటే మీరు మధ్యలో పావుగంట తినేస్తున్నారు. చెప్పరే, స్తుతికి ఆరాధనకి వ్యత్యాసం ఏంటి? రెప్పయ్యకుండా నా ఇంక చూస్తామేక భలే చెప్పారు. యేసయ్య మనకి ఏమి ఇచ్చారో, ఏం చేశారో, మనం ఏం పొందుకున్నామో దాన్ని బట్టి స్తోత్రం చెప్తే అవి స్తుతులు అంటారు, థ్యాంక్స్ గివింగ్. అసలు మనకేమి ఇచ్చాడో ఇలేదో పక్కన పెట్టు, అసలు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మహిమ పరిశుద్ధ ఆరాధన అంటారు. నువ్వు పరిశుద్ధునికి స్తోత్రం, నువ్వు సర్వోన్నతుడు స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, ఎల్షదానికి స్తోత్రం, ఏడోనాయనికి స్తోత్రం. ఇలా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మహింపరిస్తే దాన్ని ఆరాధన అంటారు. పెడితే పెళ్ళి, లేకపోతే సాగుకోరే రకం కాదు.
ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ప్రభా నువ్వు పరిశుద్ధుడు స్తోత్రం, నువ్వు నీతిమంతుడు స్తోత్రం, నువ్వు ప్రేమ గలవాడు స్తోత్రం, నువ్వు మరణం గెలిచావు స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని అలాగ నువ్వు ఘనపరుస్తూ ఉంటే అది అద్భుతమైన ఆరాధన. ఆ ఆరాధనకు మించిన ఆతిథ్యం ప్రార్థనలో ఇంకేముంటుంది? దేవుడు ఏం కోరుకుంటాడు? కొత్త సీజనల్ ఫ్రూట్స్ పట్టుకురారా ప్రార్థనకు వచ్చినప్పుడు అన్నాడు యేసు ప్రభు. మాట్లాడరే, హల్లెలూయా. అట్లీస్ట్ డ్రై ఫ్రూట్స్ జోబులు వేసుకురారా ప్రార్థనకు వచ్చినప్పుడు. దేవునికి మనం ఇవ్వగలిగిన ఆతిథ్యం ఆరాధనేనండి. ఆయన ఆస్వాదించేది అందులోనే కదా, ఆయన సంతోషపడేది అదే కదా. ఒక పరిపూర్ణమైన ప్రార్థనా జీవితం దేవుడు దిగిరావడంతో ప్రారంభమవుతుంది, దేవుని సన్నిధితో ప్రారంభమవుతుంది. దేవుని సముఖము కలగాలంటే, దేవుని సాన్నిధ్యం రావాలంటే శుద్ధీకరించుకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన మారిన హృదయంతో చేస్తేనే దేవుడు దిగి వస్తాడు. స్తుతులు చెల్లించి సంతోషంగా పాటలు పడితే దేవుడు దిగి వస్తాడు. అలా దేవుడు దిగి వచ్చాక స్టార్ట్ అయ్యేదే సరైన ప్రార్థన. అందులో మొదటిది సాష్టాంగ పడిపోయి నువ్వు నేలకు తగ్గించుకోవడం. రెండవది అలాగైన సన్నిధిని ప్రేమించడం, మానక ముద్దాడడం. మూడవది ఆతిథ్యం ఇవ్వడం, అనగా ఆరాధన చేయడం. నీకేం చేశాడు అన్నదాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. ఇలా ఆతిథ్యం ఇచ్చావనుకో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు తప్పకుండా. ఆమేన్. ఎప్పుడైతే ఆతిథ్యం తీసుకున్నాడో దేవుడు అబ్రహాం గారికి ఏమి ఇచ్చాడు? మీదటికి ఈ కాలంలో ఓ స్పష్టమైన వాగ్దానం దేవుడు చేశాడు. మరి ఇంతగా ప్రార్థించే నీవు, ఆరాధించే నీవు వాగ్దానాలు కూడా పొందుకున్నావు కదా. ఇంత కృప పొందిన నువ్వేం చేయాలి? మరి నువ్వేం చేయాలి? ఇంతగా దేవుడు నీకు ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఏంటి తెలుసా? వాగ్దానం పొందుకొని దీవించబడడం ఏం చేయాలి తెలుసా? దేవుని హృదయ భారమును తెలుసుకునే స్థాయికి ఎదగాలి. దేవుని హృదయ భారాన్ని పొందుకునే స్థాయికి ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందు నిమిత్తమే కదా వచ్చారు అన్నాడుగా ఇందాక. అంటే మా ఇంటికి వచ్చారు, భోజనానికి వచ్చారు అనుకొని గబగబా అన్నప్పుడు చేసి పెట్టేసాడు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత, నేను చెయ్యబోనుది అబ్రహామునకు దాచేదనా, నీకో మాట చెప్పాలనుకుంటున్నాను నానా అనేసరికి, అంటే నేను పెట్టి అన్నం తింటాక రాలేదన్నమాట. నాకేదో చెప్తాకు వచ్చారు, అమ్మో నాకేదో బయలుపరచడానికి వచ్చారు, నాకేదో పని అప్పగించడానికి వచ్చారు అని ఆనందపడిపోయి, మహాభాగ్యమయ్యా చెప్పండి అయ్యా అని అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నమాట, సొదొమ గొమొర్రాల గురించి నాకు చాలా మొరపెట్టబడింది. నేను విన్న ప్రార్థన ప్రకారం అది ఉందా లేదా చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను అని దేవుడు తన హృదయాన్ని అబ్రాహాముతో పంచుకున్నాడు. నువ్వు ప్రార్థనాపరుడివైతే, ప్రార్థనలో కాలం గడిపేవాడివైతే, ప్రార్థనలో సమయం గడిపేవాడివైతే, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో దేవుని హృదయ భారాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక నాన్న చేతిలో 2 బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ నాకు ఈయన నేను పట్టుకుంటానంటాడు. అదే చిన్నప్పుడు 2 బ్యాగులు మోస్తూనే అన్ని మెల మీద ఎత్తుకోవాలా, అని ఈపు కట్టుకొని బ్యాగులు పట్టుకోవాలి. కొంచెం పెద్ద అయ్యాక ఓ బ్యాగు మోస్తాడు, ఇంకా పెద్ద అయితే 2 బ్యాగులు తీసుకుంటాడు. నాన్న ఇంకా పెద్దోడు అయిపోతే కావిడికి కట్టుకొని తీసుకెళ్ళిపోతాడు అవసరమైతే. మరి పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారంటే మోసేవారు అవ్వాలి కదా. దేవుని సేవ, దర్శనం, సేవ భారం, ఆత్మల రక్షణ భారం, పరిచర్య భారం, దేవుని హృదయ భారం పొందుకునలేకపోతే, అంటే ప్రార్థనలో కూర్చున్నప్పటికంటే ప్రార్థన నుంచి బయటకు వచ్చాక నీలో భారం ఎక్కువ అవ్వాలి ఆత్మల పట్ల. నీ సేవ కోసం, సంఘం కోసం, మందిరం కోసం, సేవకుల కోసం, ఆత్మల కోసమైన భారం కాకపోతే, నీ భారం కేవలం నీ ఇంటి భారమో, నీ కష్టాల భారం అయితే అదంతా అక్కడ పెట్టేసి ప్రశాంతంగా బయటకు వచ్చేస్తావు, గొడవ వదిలిపోయిందని.
కానీ అబ్రహాం ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఈ భారం లేదు. ఆయన దగ్గర గడుపుతున్న సమయంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబం పట్ల దేవునికి ఉన్న హృదయ భారాన్ని అర్థం చేసుకోగలిగాడు. నశించిపోతున్న ప్రాంతం పట్ల ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకునే వారు కావాలి, దేవుని కోపానికి అడ్డుపడే విజ్ఞాపనకర్తలు కావాలి అనే దేవుని హృదయ భారాన్ని అబ్రహాం అర్థం చేసుకున్నాడు. వెంటనే నేను అక్కడికి వెళ్తున్నాను ప్రభు, వెళ్తున్నాను చూద్దాం అనుకుంటున్నానంటే గబగబా పరిగెత్తుకొచ్చి దేవునికి అడ్డం పడిపోయి, ప్రభా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే పాపులతో దుష్టులతో పాటు 50 మంది నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావా అంటూ దేవుడు చెప్పని విషయం, నేను సొదొమలో ప్రజల్ని కాల్చడానికి వెళ్తున్నానని దేవుడు చెప్పాడా? ఆ పట్టణం మీద అగ్ని వేస్తానని చెప్పాడా? ప్రార్థన జీవితంలో ఉన్నత స్థానం ఏంటి తెలుసా? దేవుని మనసులో ఉన్న భారం, ఆయన హృదయంలో ఉన్నటువంటి అపేక్ష ఆయన చెప్పకపోయినా అర్థం చేసుకోగలగటం. అబ్రహాము ప్రార్థన చేసేవాడిగా అడ్డుపడేవాడిగా మారాలని దేవుడు అనుకోకపోతే దేవుడికి అబ్రహాం ఎందుకు చెప్పాలా? సైలెంట్గా లగ్గిన దాని మీద పడేస్తే ఎవడు కాదన్నాడు ఆయన్ని? ఆ భారం ఇతనికి రావాలని కదా కోరుకున్నాడు. ఈరోజు నా దేవుని మాటను అర్థం చేసుకోండి. అక్కడ ఒక ఇష్టమైన మాట నాకు రాయబడింది. ఏంటి తెలుసా? నెక్స్ట్ మాట, అబ్రహాము ఇంకను ఆయన సన్నిధిలో నిలిచి ఉండెను. ఇంకా ఎందుకు నిలబడాలా? దేవుని దర్శన భాగ్యం కలిగింది, దేవుని ఆరాధన చేసుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరం టైగా నీ కొడుకునిస్తా అని చెప్పాడు. ఈయన ఇవ్వాల్సింది ఈయన ఇచ్చాడు, ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు, అయిపోయిందిగా. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్ అని ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఇంకా నిలబడున్నాడు. ఇంకా ఎందుకు నిలబడున్నాడు? ఆయన హృదయ భారం అర్థమైంది కాబట్టి. సొదొమ పట్టణానికి భారం ఉంది, ఇప్పుడు నడిచి వెళ్ళబోతున్నాడు, ఆ ప్రాంతాలు సందర్శించబోతున్నాడు. నా దేవుని మహిమ గల పాదాలు సొదొమలో సంచరించబోతున్నాయి. నిలబడున్నాడు. నీ ఆశ, నీ అవసరం, నీ సమస్య పరిష్కరించబడిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలవా? ఉండాలనిపిస్తుందా నీకు? అసలు ఇంకాసేపు సమయం గడుపుదాం అనిపిస్తుందా? దాని తర్వాత ఇంకొక మాట ఏంటి తెలుసా? అబ్రహాము ఆయన సమీపించి, ఆమేన్ అనండి, భారం కలిగిన వాడు అనండి, ఆత్మల భారము పొందినవారు అనండి, దేవుని హృదయ భారం పొందినవారు అనండి, మునుపటి కంటే దేవునికి ఇంకా దగ్గర అవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా దగ్గర, ఇంకా సమీపంగా, ఇంకా క్లోజ్గా దేవునికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు సమీపంగా ఎదుగుతున్నారు. నీ అవసరం తీరిపోయింది కాబట్టి, కష్టం తొలగిపోయింది కాబట్టి, సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి ప్రార్థనలు తక్కువ వస్తున్నావా? ఆదివారం తప్ప కనబడటం లేదా? ఇది ఒక 50 రోజులు వచ్చావా? ఈ మధ్య పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇల్లు కట్టేసిన ఒడ్డెక్కేసావు కానీ ఇప్పుడు తగ్గిపోయిందా? ఆయన ఆశ తీరాక, కోరిక తీరాక కూడా అబ్రహాం ఇంకా ఆయనకి దగ్గర అవుతున్నాడు కానీ దూరం వెళ్ళటం లేదు. నీ సమస్య పరిష్కారం అయ్యాక, ఆశలు తీరాక, కోరికలు తీరాక దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? ఆశీర్వదింపబడిన కొలది నువ్వు దేవునికి దగ్గర అవ్వాల్సిన ఒక అద్భుతమైన వాస్తవాన్ని ఈరోజు నా దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. సరే, దగ్గర ఏం చేశాడు తెలుసా? దగ్గర ఏం చేశాడు తెలుసా? 50 మంది అన్నాడు, తర్వాత 45 అన్నాడు, 40 అన్నాడు, ఇలా 10 మంది దాకా దిగి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. దేవుడు ఇన్ని మాటలు మాట్లాడతాడా? మాట్లాడొచ్చనా? నా ఆత్మ నరులు తెల్లప్పుడు వాదించదని చెప్పాడా? 1 మారు 2 మార్లు మాట్లాడతాను, మీరు లక్ష్య పెట్టుకోవాలని చెప్పాడా? 50 అంటాడు, 45 అని, 40, 35, 20, 20. ఏంది ఎన్ని మాటలు? లెక్కలేనితనం, మొండితనం కాదు, లోపల భయం అయితూనే ఉంది. అందుకనే
ధూళిని బూడిదను నీతో మాట్లాడ తెగించుచున్నానయ్యా. భయం వేస్తుంది కానీ ఇంకొక్క మారు. ఏంటి టెన్షన్ అంతంటే లోతు కుటుంబం రక్షించబడాలని. ఒక కుటుంబం కోసం ఎంత ప్రయాస, ఎంత తిప్పలు, ఎంత బాధపడుతున్నాడో చూడండి. ప్రాణాలకు తెగించి నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది జరిగిన తర్వాత 10వది, దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించి పరలోకానికి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేవుడే ప్రార్థనను ముగించాలి. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. మొత్తం 10 విషయాలు మీ ముందు పెట్టాను. మరలా మీరు ఒకవేళ మర్చిపోతే జ్ఞాపకం చేయడానికి వరుసగా చెప్తున్నాను చూడండి. దేవుడు దిగి రావటంతో, దేవుని సన్నిధి అనుగ్రహించబడటంతో ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎలా అనుగ్రహించబడుతుంది సన్నిధి? పశ్చాత్తాపంతో, కన్నీటి ప్రార్థనలతో, స్తుతి గీతాలతో నువ్వు దేవుణ్ణి కోరుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధి అనుగ్రహించబడుతుంది. దేవుడు దిగి వస్తే, దేవుని సన్నిధి వస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలా దేవుని సముఖం అనుగ్రహించబడితే 2వది, సాష్టాంగపడి నేల మట్టికి తగ్గిపోయి ఆయన్ని హెచ్చించాలి. 3వది, ఏదో మొక్కుబడికి చెల్లించుకోవటం కాకుండా ఆయన సన్నిధిని ఇష్టపడాలి, కోరుకోవాలి, కన్నీరు గార్చాలి, పాదాలు కత్తరిపోయాలి, ముద్దు పెట్టుకోవాలి. ఎలాగైనా ఆయన సన్నిధి పట్ల నీ ప్రేమను కనపరచాలి. తర్వాత ఆతిథ్యం ఇవ్వాలి. అంటే 4వ మాట ఆరాధన. ఆయనకి ఇచ్చే ఆతిథ్యం ఏంటి? మనం ఏం పొందుకున్నాం అన్నది కాదు, ఆయన ఏమయ్యున్నాడు అన్న దాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెబితే అది ఆరాధన. ఆరాధన దేవునికి ఇచ్చిన వారికి ఆయన ఏదైనా ఒక వాగ్దానాన్ని, నూతన కార్యాన్ని ఇస్తారు. అది పొందుకున్న మనం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎగిరి గంతేసి పారిపోవటం కాదు, ఆయన హృదయ భారాన్ని పొందుకోవాలి. ఆయన మనస్సులో ఉన్న ఆ యొక్క అంశాలు మనం పొందుకోవాలి. అది అయిన తర్వాత 7వది, ఆయన భారం పొందుకున్న వాళ్ళంగా రోడ్డు మీదకి ఎలాగెళ్తాం? ఇంకను ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆమేనండి. 8వది, ఆయనకి రోజు రోజుకి దగ్గర అయిపోతూ ఉండాలి. 9వది, ఒక్క ఆత్మ కోసం, నశించుపరి కోసం ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేయాలి. ఈ అనుభవాల్లోకి వస్తే ఆ ప్రార్థనను దేవుడు ముగించి వెళ్తాడు. ఆయన సన్నిధి మరలా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ముగించి బయటికి రావాలి. నేను అంటాను, ఈ 10 అనుభవాలు నీ వ్యక్తిగత ఏకాంత ప్రార్థన గదిలో, జీవితంలో ఉంటే దాన్ని ఒక పరిపూర్ణమైన ప్రార్థన అంటారు. ఆమేనండి. నేను ఏది నేర్చుకున్నానో అది మీతో పంచుకున్నాను. ఇదొక పరిపూర్ణమైన ప్రార్థన. నేను అంటున్నాను, సంఘారాధనలో, సభల్లో అన్ని వేళల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ నీ వ్యక్తిగత ప్రార్థన గదిలో ఇలాంటి 10 అనుభవాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ప్రార్థన ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నేను ఇలా ప్రయత్నం చేయాలి, ఇలా సాధన చేయాలి, ఇలా అభ్యాసం చేయాలని ఆశపడుతున్నారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మోకరిస్తే దేవుని సన్నిధి బలముగా దిగే వచ్చే వరకు నీ ప్రార్థన మొదలెట్టకూడదు. ఒప్పుకోవటం, శుద్ధీకరించుకోవటం, కడుక్కోవటం, పవిత్రపరచుకోవటం ఇదే ఉండాలి. ఆయన బలముగా దిగి వస్తేనే అప్పుడు నీ విధానం స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఒక మంచి పరిపూర్ణమైన మాదిరికరమైన ప్రార్థన చేసుకుందాం అంటారా? ప్రార్థన చేసుకుందాం అంటే ఏం చేయమని అర్థం సార్? ఇంకా నాయం కట్ట చూస్తున్నాడు పిల్లడు. హల్లెలూయా. అందరం కలిసి చక్కగా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దామా? ఇంకా 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 హల్లెలూయా. యేసయ్యా. మంచిగా ప్రభువును స్తుతించాలి.
అబ్రహాములాగా ఒక పరిపూర్ణమైన ప్రార్థనా జీవితం నాకు ఇవ్వండి అయ్యా. అడగండి బిడ్డలారా, నాకు అలాంటి ప్రార్థనా జీవితం కావాలి. ఒక పరిపూర్ణమైన ప్రార్థన ఆదికాండం 18 నాకు నేర్పించారు. ఈ 10 అనుభవాలు నాకు రావాలయ్యా. దేవుడు దిగి రావడంతో ఆరంభమై దేవుడు ముగించి వెళ్ళడంతో ప్రార్థన ముగించాలి. ఇలాంటి ఒక పరిపూర్ణమైన ప్రార్థన జీవితం నాకు కావాలని ఆసక్తిగా ప్రార్థించి అందరూ చేయాలి, అందరూ చేయాలి, అందరూ చేయాలి, అందరూ చేయాలి. ఆసక్తిగా మొక్కుబడి కాదు, మాటల ప్రార్థన కాదు. స్తోత్రం, స్తోత్రం. ఒక పరిపూర్ణమైన ప్రార్థనా అనుభవం, ఒక పరిపూర్ణమైన ప్రార్థనా అనుభవం ఎలా ఉండాలో సంపూర్ణమైన 10 విషయాలు ఆత్మదేవుడు మనకు అనుగ్రహించారు. తన దాసుని నోట తన అమూల్యమైన మాట ఉంచారు. పరిపూర్ణమైన ప్రార్థనా జీవితానికి ఉండవలసిన 10 లక్షణాలు ప్రభు మనతో మాట్లాడినారు. మొదట ఆయన సన్నిధి మనం ఆహ్వానించి